కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ భీమవరం యో బ్యో సారంగ్యో కంసనేదయో ఇంతకన్నా నాకు కొరియన్ రాదియో. నాకన్నా ఎక్కువగా కొరియన్ వచ్చిన అమ్మాయిలు చేతులు లేపండియో. వామ్మోయో, భీమవరంలో ఇంతమందికి కొరియన్ వచ్చా అంటే తెలుగు కన్నా ఎక్కువగా కొరియన్ కే డ్రామాలో చూసేస్తున్నారా? అందుకనే మేము ఇక్కడికి వచ్చేసాం. భీమవరం ఎలా ఉన్నారు? చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను భీమవరం రావడం జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది. సూపర్. భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ లో అత్యంత ఉత్సాహంగా డైనమిక్ గా ఫుల్ ఎనర్జీతో ఉండేటువంటి బాయ్స్ ఒక ఓ వేసుకోండి. ఆల్ ద బాయ్స్, ఆల్ ద గర్ల్స్ ఒక ఓ వేసుకోండి. గర్ల్స్ ఎనర్జీనే కొంచెం ఎక్కువగా వినపడుతుంది ఏంటి అంటే గర్ల్స్ డామినేషన్ ఇక్కడ కూడా ఎక్కువగానే ఉందా? గర్ల్స్ అంతేనా? సో ఈ రోజు మనకి కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకి భీమవరంలో జరుగుతున్నటువంటి ఈ శుభతరుణంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన రాజీవ్ రెడ్డి గారు అండ్ సాయిబాబా జాగర్లముడి గారు ప్రొడ్యూసర్స్ గా, మెర్లపాక గాంధీ గారి డైరెక్షన్ లో మన ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చేస్తున్నారు మెర్లపాక గాంధీ గారు, అలాగే తమన్ గారు కూడా. అండ్ మనోజ్ రెడ్డి గారి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో, సత్య గారి ఎడిటింగ్తో, పన్నీర్ సెల్వన్ గారి ఆర్ట్ వర్క్తో మన ముందుకి రాబోతున్నటువంటి ద వెరీ వెరీ డైనమిక్ హీరో వరుణ్ తేజ్ అండ్ అలాగే రితికా నాయక్ హీరోయిన్లుగా, ఆల్సో కామెడీ చేయడానికి ఎప్పుడు ముందుండేటువంటి మన సత్య బోలెడని మంత్రాలతో రెడీగా ఉండగా, అలాగే సునీల్ గారు అండ్ ఆల్సో ద వెరీ యంగ్ డైనమిక్ స్టార్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసాడు మిస్టర్ బుల్లిరాజు గారికి ఒక వేసుకోండి. బుల్లిరాజు గారు ఫ్రమ్ భీమవరం. బుల్లిరాజు ఓకే. సో ఇంతమంది స్టార్స్ తో మన ముందుకి వచ్చేస్తున్నటువంటి సినిమా కొరియన్ కనకరాజు. మామూలుగానే కనకరాజు చాలా డైనమిక్గా ఉంటాడు. ఇప్పుడు కొరియన్ కనకరాజు అయితే ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. సో వన్స్ అగైన్ అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ద స్టూడెంట్స్, అలాగే లెక్చరర్స్, ప్రిన్సిపల్, డీన్, ఫ్యాకల్టీ, నాలాగా అందమైనటువంటి అమ్మాయిలందరికీ, ద యూత్, a very hearty welcome to all of you all. Shreyas One City Khammam proudly presents the pre-release event of Korean Kanakaraju and powered by KLM Fashion Mall. Keep loving more. Shreyas Utsav, Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. And event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. కొరియా మాట్లాడడం తెలిసిన వాళ్ళు మీరు రెడీగా ఉండండి. ఒక 1 minute ఛాలెంజ్ ఉంది మనకి. ఈ 1 minute ఛాలెంజ్లో మీరు 1 minute కొరియా మాట్లాడినట్టయితే, అవును వీళ్ళు మాట్లాడుతుంది కొరియా అవునా కాదా అని ఎవరు చెప్తారు? ప్రిన్సిపల్ గారు చెప్పాల్సి ఉంటుందండి అది కొరియానా కాదా అని. సో అది 1 minute ఛాలెంజ్లో మీరు గెలిచినట్టయితే మీరు స్టేజ్ మీదకి వచ్చి వరుణ్ తేజ్తో ఒక ఫోటో దిగొచ్చు. అడగకుండా చెప్పేశాను. మీరు దిగొచ్చు. సో కొరియా వచ్చిన వాళ్ళందరూ లైనప్ చేసేసి రైట్ సైడ్కి వచ్చి రెడీగా నిలబడండి. వచ్చినట్టయితే రాని వాళ్ళు అక్కడే కూర్చొని ఉండండి. ఇప్పుడైతే మనం గ్లిమ్స్ ఆఫ్ కొరియన్ కనకరాజు చూసేద్దాము. లెట్స్ హావ్ ద గ్లిమ్స్ ప్లీజ్. మీరు ఒక విషయం గమనించారా? కొరియన్ కనకరాజు కళ్ళేంటి కొంచెం తేడాగా ఉన్నాయి. ఏ తేడా కొట్టుతుందండి బాబు. ఆగస్ట్ 7వ తారీఖున మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. కానీ ఇందాక నేను కొరియా వచ్చినటువంటి అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిలు స్టేజ్ మీదకి రావచ్చు అని చెప్పాను. రండి, యు ఆర్ వెల్కమ్. ఎవరైనా ఉన్నారా? రండి రండి. బ్యారికేడ్లు వేసేసారా? ఎంత పద్ధతిగా కూర్చున్నారు అసలు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే క్రమశిక్షణ అని వెతికితే డిక్షనరీలో మీ పేర్లు కనిపించేలా కనిపిస్తుంది. ఓ మై గాడ్, అరుస్తున్నారు కానీ అక్కడే కూర్చొని చాలా స్థితప్రజ్ఞతతో అరుస్తున్నారు. ప్రిన్సిపల్ గ్రేట్ నిజంగా. ఓకే, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. నాకు గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి, నా గ్లామర్కి పోటీ ఇవ్వడానికి హీరోయిన్ ఇక్కడికి వచ్చేస్తుంది. బట్ పెద్ద మనసు చేసుకొని నేను తనకి స్వాగతం పలుకుతున్నాను. లెట్స్ వెల్కమ్ రితికా నాయక్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ కొరియన్ కనకరాజు. ప్లీజ్ లెట్స్ హావ్ రితికా నాయక్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సురుకునీదే వన్నెరాయుడో రి వన్నెరాయుడా, బాలకు నువ్వు సొత్తు వన్నెరాయుడా.
రసగుమ్మాడి పువ్వుల నరాన్ని రసగుమ్మాడి. అశోకవనంలో అర్జున కళ్యాణం, మిరాయి లాంటి సినిమాలతో మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్నటువంటి ద వెరీ క్యూట్ బ్యూటిఫుల్ రితికాకి వెరీ హార్టీ వెల్కమ్ చెప్తూ ఉన్నాము. అండ్ అలాగే మనకి శ్రేయస్ వన్ సిటీ ఖమ్మం స్పెషల్ అనౌన్స్మెంట్. టుడేస్ ఈవెంట్ ఈస్ బీయింగ్ ప్రెజెంటెడ్ బై శ్రేయస్ వన్ సిటీ ఖమ్మం. గత 14 సంవత్సరాలుగా భారతదేశంలోనే 5,000కి పైగా విజయవంతమైనటువంటి ఈవెంట్స్, వందలాది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్, ఇంకా ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సినీ ప్రముఖుల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినటువంటి #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్ సంస్థ శ్రేయస్ మీడియా. మరి ఇప్పుడు అదే నమ్మకం, అదే విజన్తో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగు పెడుతూ ఖమ్మంలో శ్రేయస్ వన్ సిటీ అనే ప్రతిష్టాత్మకమైన వెంచర్ని మన కోసం తీసుకొని వచ్చింది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే ఆగస్టు 17, 2026 నుంచి శ్రేయస్ వన్ సిటీ రిజిస్ట్రేషన్స్ అధికారికంగా ప్రారంభం అవుతున్నాయి. అలాగే ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 వరకు శ్రేయస్ వన్ సిటీ రిజిస్ట్రేషన్స్ మహోత్సవం చాలా ఘనంగా జరగబోతుంది. ఈ మహోత్సవంలో భాగంగా రిజిస్ట్రేషన్స్ కోసం వచ్చే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ఆతిథ్యం కూడా అక్కడ చేయబడింది. కాబట్టి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి ఈ చారిత్రాత్మక ప్రారంభంలో భాగస్వాములు అవ్వండి. ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 21 వరకు కలుద్దాము శ్రేయస్ వన్ సిటీ ఖమ్మంలో. ఓకే, కొరియన్ వచ్చినా సరే అక్కడే. ఓ హాయ్ రితికా, వెరీ హార్టీ వెల్కమ్ టు రితికా. ఒక్కసారి కెమెరా తన వైపు తిప్పండి. కొరియన్ కనకరాజు చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే. ఓ ఓకే 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 సంసామిదాన అంటే కేసీఆర్ సౌండ్ స్టాప్ అర్థం. గర్ల్స్. కంసామిద. వావ్, సంసామిద. ఓ మై గాడ్, వాట్ ఎ బ్యూటిఫుల్. అమ్మా పీసీఆర్ కొంచెం మ్యూజిక్ ఆపుతావా? అమ్మా పీసీఆర్ కొంచెం మ్యూజిక్ ఆపుతావా? థ్యాంక్ యూ అమ్మా. వెయ్యి కళ్ళు నా వైపు చూస్తున్నాయి. నేనెవరిని? ప్రభాస్ ఫ్యాన్సా? వరుణ్ తేజ్ ఫ్యాన్సా? మెగా ఫ్యాన్సా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా? బాలయ్య గారి ఫ్యాన్సా? ఆల్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ. ఓకే, సో కే డ్రామా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓ, కొరియన్ బాయ్స్ చాలా క్యూట్గా ఉంటారు కదా. ఆ రోజుల్లో నాకు దొరకలేదు కానీ కే బాయ్ దొరికాడు, కనకాల బాయ్. ఎవరైనా ఒక 1 minute కొరియన్ మాట్లాడగలిగిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎనీబడి హూ కెన్ స్పీక్? వచ్చా? నీకొచ్చా? సో మక్కేలాగరా అని పిలిచావు, ఎందుకు మరి నన్ను ఫోటో దిగడానికి పిలిచావు? నువ్వు ఇట్రా మైకి. సరే, మీకు కొరియన్ రాకపోయినా పర్వాలేదు. అయ్యో, హలో హలో, మీకు కొరియన్ రాకపోయినా పర్వాలేదు. మీరు వరుణ్ తేజ్ గురించి, అలాగే మన రితికా గురించి, అలాగే నా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో రండి రండి రండి. ఏమండి ప్రిన్సిపల్ గారు, వీళ్ళకి ఏమైనా కంచె కట్టారా? దూరంగా నుంచి అని అరుస్తున్నారు కానీ ఒక్క అడుగు ముందుకేయట్లేదు ఏంటి? అమ్మా చెప్పమ్మా, నీ పే హలో. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారంటే నిజంగా నాకు ఆనందం వేస్తుందండి బాబు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు చెప్పారు అసలు మొహం టీవీలో కనపడకూడదని, అందుకని దాచేసింది. మీ పేరేంటి? ఏంటి? రూపశ్రావ్య. సినిమాలు చూస్తుంటావా? బాగా చాలా చూస్తావా? అంటే టాలీవుడ్ ఫ్యానా? ఏది నీ ఫేవరెట్ సినిమా? అన్నీ నీ ఫేవరెట్ సినిమా. ఓకే, చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? వరుణ్ తేజ్ చూడడానికి మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. వావ్, రితికాని చూస్తే మాకు మతిపోయింది. రితికాని చూస్తే మతిపోయిందా? మరి రేపు ఎగ్జామ్ ఉంటే ఎలాగా? పర్లేదు, ఇంతకన్నా ఆపర్చునిటీ రాదు. ఎన్ని కాలేజ్లో ఎగ్జామ్లన్నీ అయిపోయా? అయిపోయినాయి మొత్తం. కానీ మిమ్మల్ని చూడడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఓ మై గాడ్,
సరే నేను నీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, దాని అర్థం ఏంటో తెలుసు చెప్తావా? నాకు అది రాదు. సారంగియో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చూసారా? స్టార్ మహిళ ఎప్పుడు? ఆల్రెడీ 5,000 చేసేసానమ్మా, ఇక చేయడానికే మిగలలేదు. మీరే అడగమన్నారా? ఒక పురుషుడు అడుగుతున్నాడు ఏంటి? ఓకే, మీకు ఇప్పుడు ఇందులో చూసావు కదా, కనకరాజు లోపలికి ఇంకో ఏదో ఆత్మ వెళ్ళింది. ఒకవేళ నీకు కూడా అలాంటి అవకాశం వస్తే, అంటే ఆత్మ కావడానికి కాదు, వేరే ఎవరిదైనా లైఫ్ ఒక్కరోజు బతకాలి అంటే ఎవరి లైఫ్ చూద్దాం అనుకుంటున్నావు నువ్వు? కమాన్ చెప్పు రూపా. మంచి లైఫ్. మంచి మనిషి లైఫ్. ఎవరా మంచి మనిషి? నీ ఎదురుగా 5.5 అడుగుల ఒక కటౌట్. చెప్పకూడదు, నాకు చెప్పదు. నేను ఎంత మంచి మనిషినైనా నా గురించి చెప్పదు. మీలా ఉండాలి, మీలా ఉండాలి మేము. వేరే వాళ్ళ పేరేమైనా చెప్పు. మీకన్నా ఎవరు ఉంటారు? వద్దులే, పర్లేదు. థ్యాంక్ యూ. కళ్యాణ్ బాబు. బాబులకే బాబు. కళ్యాణ్ బాబు. అవకాశం వన్ డే అవకాశం అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి లైఫ్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నా. ఓకే, ఒక నిమిషం. ఈ హ్యాండ్ అందరికీ ఇచ్చే. ఓకే, సో ఇప్పుడే మనకి ఇక్కడికి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అవుతున్నటువంటి మన హీరో వరుణ్ తేజ్ కి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా? సూపర్ కట్అవుట్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మనల్ని హ్యూమర్ తో కామెడీతో ఎంటర్టైన్. Korean Kanakaraju, powered by KLM Fashion Mall. Keep loving more. Shreyas Utsav, Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana, and United States of America. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Ananga Sayo, Varun Sayo, Kuchan Sayo, yeah. Taman Garu, Gamsanida. మీ పాటల ద్వారా మాకు ఇప్పుడు కొరియన్ కూడా బాగా వచ్చేస్తుంది. మీరు ఇంకొక 2-3 పాటలు కంప్లీట్ కొరియన్ లిరిక్లో కంపోజ్ చేసేసారనుకోండి, మేము కొరియన్ కూడా ఫుల్ మాట్లాడేస్తాం. థ్యాంక్ యూ సారంగియో. ఓకే, సో ఈరోజు అరే మోస్ట్ హ్యాండ్సమ్ కనిపిస్తున్నారు అబ్బా తమన్ గారు. ఆల్రెడీ ఆయన ఒక సినిమా కూడా చేశారు, అది కూడా సూపర్ హిట్ అయిపోయింది. త్వరలోనే హీరోగా కూడా కనిపించబోతున్నారని ఒక టాక్ నడుస్తూ ఉంది. ఎస్, వీ విల్ సీ ద ఓజీ very soon as the OG of the music, Mr. Taman Garu with Korean heroine. Okay, so ఇప్పుడు మనము కొరియన్ కనకరాజు టీజర్ ఒకసారి వేసుకుందాము. Let's have the teaser please. Our PROs are Vamsi Shekhar and digital marketing partners are మా ఊరు పెనుగొండ, రాయలసీమ. మా ఊరు ఎంత అందంగా ఉంటుందో మా జనాలు కూడా అంతే అందంగా ఉంటారబ్బా.
యో ఎవరు లేదే నేను చెప్పే ఆడియోకి సంబంధం లేకుండా వీడియో వేస్తా ఉండేది అది ఇదే మా ఊరు పెనుగొండ ఇది మనం పేరు ఆ కనకరాజు గారి శానా తెక్కులోడు పొరుగు కారమెట్లోడు అందరికి ముక్కు మీద కాపు ఉంటే వానికి శాతల్లో ఉంటది. అన్ని బేవర్ ఫోన్లు నువ్వే చేస్తావరా? నా తాగుడు గురించి తెలియదు ఏముందప్ప బలమైన కారణం ఉంటుంది తప్ప మందు ముట్టని తెలుసు కదా. ఈ పొద్దు మా బాతులు బలు పగిలిందే, ఈ పొద్దు మా మేడ మీద కాకేసింది. జోగ్యో ఈ పిజ్జా కా చుआंते और माना चूनियो अंजी आ रहा हूं యా భాష ఏంటిది పాప మాట్లాడేది ఖచ్చితంగా కొరియానే. అవునరా? నీకు నిజంగానే యాదో దెయ్యం పట్టిందిలే కనుక. దయ్యమా? కండ్లేదు కనుక కలర్ మారినాయా? కొరియా కొరియా అంటే సాల్ నాయనా, బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్ గా వచ్చేస్తున్నాడు. వీడిప్పుడు మామూలు కనకరాజు కాదు, కొరియన్ కనకరాజు. బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, మార్క్ ద డేట్. ఆగస్ట్ 7 థియేటర్ లో మనం కలుసుకోబోతున్నాము ఇన్ ఇండియా కొరియన్ కనకరాజు. కానీ మెర్లపాక గాంధీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వరుణ్ తేజ్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఎందుకంటే చాలా కాలం నుంచి దయ్యాలంటే కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. చంద్రముఖి, నాగవల్లి లేదా తెల్లచీర కట్టుకుని క్యాండిల్ పట్టుకుని తిరిగేటువంటి ఆడదయ్యం, ఒక మగ దయ్యం, అది కూడా ఇంత స్టైలిష్గా మంచి మంచి కళ్ళతో. ఆ కళ్ళలో ఏదో పవర్ ఉందిరా బాబు. ఆ బాటిల్లో ఓపెన్ చేయగానే ఇద్దరు కళ్ళు అలా మారిపోయి మనం రీసెంట్గా చూసాం, మన సాయి ధర్మ తేజ్ వీడియో కూడా చూసాం. సో అలా ఒక హ్యాపీ హ్యాండ్సమ్ మగదయ్యాన్ని కూడా ప్రవేశపెట్టినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ద కంప్లీట్ టీమ్ తెలియజెప్తూ, ఆగస్ట్ 7న థియేటర్ వెళ్ళడానికి నేను రెడీ, మీరందరూ రెడీయా? అత్యంత క్రమశిక్షణతో కూర్చున్నటువంటి ద హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి అన్న సంగతి విడిగా చెప్పక్కర్లేదు. తమన్ గారు అంటే ఈజ్ ఈక్వల్ టు సూపర్ డూపర్ హిట్. సో తమన్ గారి మ్యూజిక్లో వచ్చేటువంటి ఆ సాంగ్స్ అనంతపురంలో రిలీజ్ అయ్యాయి. ఆ సాంగ్ రిలీజ్ వీడియోస్ ఒకసారి చూద్దాము. లెట్స్ హావ్ ద వీడియోస్ ప్లీజ్.
కంప్లీట్గా ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ని మనకి అందించేటువంటి మెర్లపాక గాంధీ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. డెఫినెట్లీ సూపర్ ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అవుతుంది, డౌటే లేదు. ఆగస్ట్ 7వ తారీఖున మనం థియేటర్స్కి వెళ్ళి చూడబోతున్నాము. అండ్ ఈరోజు మనకి ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో జరుగుతోంది. సో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ నుంచి చిన్నబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. చిన్నబాబు గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే దిలీప్ గారు ఫ్రమ్ జనసేన పార్టీ, దిలీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హార్టీ వెల్కమ్ టు భీమవరం ఎమ్మెల్యే గారు శ్రీ పూలపర్తి రామాంజనేయులు గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు జస్ట్ నా మాటలు మాత్రమే వింటానంటున్నారు అందరూ. వాళ్ళు వచ్చి మాట్లాడనని చెప్పారు ఇప్పుడే. కాబట్టి నాకన్నా ఎక్కువగా మాట్లాడేటువంటి ఓన్లీ వన్ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నారు. వరుణ్ అయితే కాదు నాకు తెలుసు, అలాగే రితిక అయితే కాదు. రితిక పక్కన కూర్చున్నాడే వాడు చాలా డేంజర్. దట్ ఈస్ మిస్టర్ బుల్రాజు. మిస్టర్ బుల్రాజు, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మనకి సంక్రాంతికి వస్తున్న సినిమాతో మనందరి మనసుల్లో అలా ఒక క్యారెక్టర్ ద్వారా స్థానాన్ని సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. బులిరాజుగా అంటే వీడి వయసు ఇంత చిన్నదే అయినా సరే ఏం డెడికేషను, ఏం కమిట్మెంటు, ఏం కన్సిస్టెన్సీ. వీడు గనక ఇప్పుడు సినిమాల్లో చేసేటువంటి ఆ కమిట్మెంట్తో మీరందరూ చదువుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి డిస్టింక్షన్ వస్తుంది. అవునా కదా, చెప్పరా? వస్తుంది. ఓకే, సో ఈరోజు బుల్రాజు గారిని ఇక్కడ వచ్చినటువంటి ప్రజానేకాన్ని ఉద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం బుల్రాజు గారు, విత్ యువర్ పర్మిషన్. మీరు మాట్లాడితే ఫస్ట్ బెటర్, లేదంటే ముందు ఫస్ట్ చేసేద్దాం. ఓకే సరే. ఓకే, అయితే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అంటే మీలాంటి పెద్దవాళ్ళని క్వశ్చన్స్ అడగాలి అంటే ప్రిపేర్ అయ్యి రావాలి కాబట్టి కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వచ్చాం బుల్రాజు గారు. ఓకే బుల్రాజు గారు, ఇప్పుడు మన కాలేజ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్కి మిమ్మల్ని ప్రిన్సిపల్ని చేసేస్తే మీరేం చేస్తారు? నేనా ఈ వర్షాకాలం కదా మొత్తం హాలిడేస్ ఇచ్చేస్తాను ఈ వీకెండ్. ఆయన చెప్పాడు, ప్రిన్సిపల్ చెప్పలేదు, ఊరికి అడిగా ఆయన ప్రిన్సిపల్ అయితే అని. అదేంటంటే అలా ఇచ్చేస్తారు మీరు? అలా ఎలా ఇచ్చేస్తారు? అప్పుడు నాకు కూడా చాలా దొరుకుతుంది కదండి. ఏంటి వచ్చేసారండి మీరు మొత్తం ఫామ్లోకి భీమవరం? ఏమండి మీ ఊరు వచ్చాం కదండి, మాకు ఏమి ఇస్తారు? మేము మీకు ఏం కావాలో చెప్తామండి. అడే తినడానికి ఏమైనా స్పెషల్ అవి పెడతారా అని? పెడతామండి. ఒకటో రెండో చెప్పండి మరి. రొయ్యల బిర్యానీ, చేపల కూర, ఇవే అండి మా దగ్గర. పీతలు ఇవే ఫేమస్ అండి. అవునండి బాబు, ఫుడ్ పెట్టి చంపేస్తారని బాబు నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అండి. ఇక్కడ ఆడపిల్లందరూ ఎక్కువగా కేడ్రామా అని చూసేస్తున్నారండి. అబ్బాయిలకేమో హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంతమంది ఆ కొరియన్ అబ్బాయిలు చాలా బాగుంటారు అంటున్నారు. మరి ఏం చేయమంటారండి? ఇది పెద్ద సమస్యగా మారింది. అంటే మన తెలుగు సీరియల్స్ తీసుకెళ్ళి అక్కడ కొరియాలో వేసేయాలి. అప్పుడు తెలుగు అబ్బాయిలు బాగున్నారు అంటారు. సినిమాలు వేసేద్దామండి బాబు, తెలుగు అబ్బాయిలు బాగున్నారు అని వేస్తారు. బాగుందండి. ఏమండి ఇక్కడ ఎక్కువసేపు చదువుకోవాలంటే అందరికి బోర్ కొడుతుందండి. బోలెడని పనులు ఉన్నాయి కదండి. ఆ స్నాప్చాట్లు చూసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అప్లోడ్ చేయాలి, ట్విట్టర్లో మాట్లాడుకోవాలి. కొంచెం సేపు చదివేస్తే బుర్రలోకి ఎక్కేది ఏదైనా ఉందా అండి మీ దగ్గర ఐడియా? అంటే మొబైల్కి స్పీకర్ కనెక్ట్ చేస్తారు కదా, అలా ఏమైనా కనెక్ట్ చేసే ప్రొడక్ట్ ఏమైనా ఉంటే బాగుంది. అయ్య బాబాయ్, అంటే వీళ్ళనే ఏదైనా టెక్నాలజీ కనుక్కోమని చెప్తున్నారు మీరు? నేనంటే ఇప్పుడు మనకి ఎలన్ మస్క్ గారు ఉన్నారు కదండి, అదే మనకి టెస్లా కనిపెట్టాడు కదా. అవునండి, నాకు ఎలన్ మస్క్ తెలియదు కానీ మా ఫ్రెండ్ మాస్క్ అని ఒకడు ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి నేను అడుగుతానులేండి. అడగండి బాబు, ఎందుకంటే చాలా మందికి ఇదే సమస్య ఉందండి. అవునండి. మీరండి ఇన్ని సినిమాలు షూటింగ్లతో ఉంటారు, హోంవర్క్ ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చదువుకుంటారు మీరు? అక్కడ నా రూమ్కి పట్టుకెళ్ళి చదువుకుంటా.
మీరు రూమ్కి పట్టుకెళ్ళిపోయి చదువుకుంటారా? మంచోళ్ళండి బాబు. ఇప్పుడు మీ సినిమాలు బాగా హిట్ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళిపోతే మీ బుగ్గలు లాగెత్తుంటారు కదండి అందరూ. ఎలా అనిపిస్తుందండి మీకు? నేను కూడా వాళ్ళ బుగ్గలు వలా లాగుతా. ఎట్లా లాగుతారా? క్యూట్గా, వామ్మో, ప్రేమతో. తక్కువ వాళ్ళు కాదండి బాబు మీరు. మీరు ఇప్పుడు మీనాక్షి చౌదరి, అలాగే ఐశ్వర్య రాజేష్ ఒక హీరోయిన్, అలాగే మన రితిక, నయనతార, ఇంతమంది హీరోయిన్లతో యాక్ట్ చేశారు కదండి. ఎవరు చాలా ఎక్కువ టాలెంటెడ్ అని మీరు అనుకుంటున్నారండి? చెప్పాలండి మీరు, చెప్పాలి. ఏ హీరో ఎప్పుడు చెప్పాలండి మీరు? నాకు తెలీదండి. పైకి వచ్చే లక్షణాలు చాలా ఉన్నాయండి మీకు. నాకు తెలీదండి నిజంగా. అంటే ఈ రోజు ఆ హీరోయిన్ ఉంది కదండి, తన గురించి 2 మాటలు చెప్పండి. తనతో కలిసి యాక్ట్ చేశారు కదా మీరు. అంటే తను చాలా ఫన్నీ. చాలా ఫన్నీ అంటే తను చాలా ఫన్నీ అంటే మరి వరుణ్ ఇంకా ఫన్నీ. ఇంకా ఫన్నీ అండి. సరేనండి, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి రండి. మన కెమెరామెన్ గారు ఇక్కడ లైట్ వేసారేంటండి, ఇక్కడ నుంచి ఉందాం మనం. అందరికీ నమస్కారం. హలో SRKR, ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరికీ నమస్కారం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన యూవి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో చిరంజీవి గారి మూవీ తర్వాత వరుణ్ అన్నయ్యతో వర్క్ చేయడం నాకు చాలా బాగుంది. అండ్ వరుణ్ అన్నయ్యతో నేను మళ్ళీ ఇంకొకసారి యాక్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో డైరెక్టర్ మెర్లపాక్ గాంధీ గారు, సత్య అన్న, రితికా నాయక్ అన్న, రితికా నాయక్, సారీ డిఓపి గారు అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన కేస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేశాను. ఇది మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. అండ్ మా సినిమా ఆగస్టు 7న రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ వెళ్ళి సినిమాని బాగా ఎంజాయ్ చేసి బాగా చూడండి. ఓకే, ఇంకొకసారి చూడండి మళ్ళీ. వాళ్ళు ముగ్గురిని పిలిచి మాట్లాడమని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే దాన్ని అంతా కూడా నువ్వు పూర్తి చేసినట్టుగా అనిపిస్తుంది రా. నాకు ఒక పెద్దరికం అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. మీరు కూడా ఒరిజినల్ ఈ షోకి మీరే అందం వేసాడు, బాగా వేసేసాడు. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆగస్ట్ 7 థియేటర్స్లో కలుద్దాం. ఎస్ తప్పకుండా. గంసనిదా సారంగియో బయలుదేరుతున్నాంలో. ఓకే, సో మనకి బులిరాజ్ మాటలు విన్నాము. ఇప్పుడు కొన్ని పాటలు మనం వినబోతున్నాము. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ తమన్ గారు టీమ్స్ మ్యూజిక్ ఫెస్ట్ అట్ అవర్ కాలేజ్? ఓకే, అది వినిపించే ముందు మనకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అంటే బోలెడని ఇమోషన్స్ మన లైఫ్లో ఉంటాయి. ప్రతి ఇమోషన్కి తమన్ గారి సాంగ్ ఒకటి మనకి గ్యారంటీగా ఉంటుందండి. అంతగా ఆయన మన నవరసాల్లోనూ కలిసిపోయారు. ఇక అల వైకుంఠపురంతో నేషనల్ అవార్డుని గెలుచుకున్నటువంటి ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, దూకుడు లాంటి సినిమాలతో ఎన్నో రివార్డ్ని లైక్ సైమా, మిర్చి లాంటి అవార్డ్స్ని అందుకున్నటువంటి ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, అ గ్రేట్ సింగర్ అండ్ అబౌవ్ ఆల్ అ సూపర్ ఎంటర్టైనర్. తమన్ గారు కొంచెం చిన్న స్మైల్ ఇచ్చుకోండి, మీ క్లోజప్ పడుతుంది. ఒక్క చిన్న అది అంతే. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ అవర్ తమన్ గారు ప్లీజ్. ఓకే, ఫస్ట్ సాంగ్ ని వినిపించడానికి లేడీస్ అండ్ జెంట్మెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నల్గొండ గద్దరన్న టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆల్రెడీ మేము మొన్ననే టీటీఏ కన్వెన్షన్లో కలిసి వర్క్ చేశాము. మరొకసారి స్వాగతం అండ్ ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. ఈరోజు ఈ సందర్భంలో కొరియన్ కనకరాజు మూవీ ఆడియో ఫంక్షన్లో ఇక్కడికి భీమవరం రావడం నాకు చాలా గర్వం, సంతోషం అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోక తప్పదు. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా నేను పాడిన పాట, ఇంత గొప్ప పాట పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి అన్న తమనన్నను నేను ఎప్పుడూ మర్చిపోలేను. అదే మాదిరిగా మన హీరో గారు సాయిధరం తేజ్ గారు కానీ, హీరోయిన్ గారు కానీ, అదే మాదిరిగా గాంధీ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, అదే మాదిరిగా ప్రొడ్యూసర్స్కి, నా తోటి సింగర్కి, సోదరికి, మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నా.
మీరు ఏమనుకోకుంటే మీ అందరికి తెలుసు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ నేను పాడినాను, కానీ తమనన్న మ్యూజిక్లో పాడలేకపోయినా ఈరోజు భీమవరం నుంచి చెప్తా ఉన్నా, తమనన్న మ్యూజిక్లో పాడడం నాకు చాలా గర్వం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మా అక్క సుమక్క కూడా సారీ, హీరో వరుణ్ తేజ్ అన్న సారీ సారీ, ఎందుకంటే నేను బాగా ముఖ్యమంత్రుల పాటలు పాడి పాడి కొంచెం సినిమా లైన్ కొంచెం తక్కువ ఉంటుంది. సారీ అన్న. మీ అందరికి తెలుసు మన పవన్ అన్నకు కూడా భగ భగ మండిన భగ సింగుర పవను మీ అందరికి తెలుసు. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన తమన్ సార్కి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అండ్ శ్రీకృష్ణ అన్న అండ్ ఈ ఆపర్చునిటీ చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ నాకు. అండ్ వన్స్ అగైన్ తమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్స్ అలాట్ సార్. చాలా సంతోషంగా ఉంది ఇంత మీ అందరి సమక్షంలో నేను రావడం. ఎందుకంటే నా గొంతు చాలా సందర్భాల్లో వినొచ్చు, కానీ ఇంత గొప్ప మూవీలో మీ అందరి సమక్షంలో నా పాటని ఇక్కడ ఇంత గొప్పగా వినిపించేటువంటి అవకాశం దొరకడం నిజంగా గర్వం. మరొకసారి తమనన్నకు థ్యాంక్స్. అదే మాదిరిగా మా కాసర్ల శ్యామన్న చాలా అద్భుతంగా ఇంత గొప్ప పాటను రాసి నాతో, ఎందుకంటే నర్సన్న వాయిస్కి అయితేనే ఈ ట్యూన్ బాగా సెట్ అయిద్దని సరే తమనన్నతో చెప్పడం, తమనన్న కూడా దాన్ని అంగీకరించడం. మరొకసారి ఈ సందర్భంగా కాసర్ల శ్యామన్న కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడూ మర్చిపోను, నాకు మంచి మిత్రుడు, స్నేహితుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన కొరియన్ కనకరాజు ఆల్ స్లాంగ్స్ని టచ్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ సినిమా ద్వారా. తెలుగులో ఉండేటువంటి స్లాంగ్స్, కొరియాలో ఉండేటువంటి డిఫరెంట్ స్లాంగ్స్, మనకి ఇక్కడ స్లాంగ్స్ ఉన్నట్టుగానే అక్కడ కూడా స్లాంగ్స్ ఉంటుంటాయి, అన్నీ టచ్ చేసినట్టు కనిపిస్తుంది. ఎనీవే, వీ విల్ వెయిట్ ఫర్ August 7th. ఇప్పుడు మాత్రం కాంసానిదా సాంగ్ని పాడడానికి స్టేజ్ మీదకి సాకేత్ కొమజోసిలాని ఇన్వైట్ చేసేస్తున్నాము. సాకేత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హాయ్ సాకేత్, యూ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్ మ్యాన్? I've just finished my engineering. జస్ట్ ఫినిష్ యువర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఏంటి? అడగట్లే పాడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, ఇక్కడ కూడా మన ఆడియన్స్ ఉన్నారు. అంటే 360 degrees మన భీమవరం కాలేజ్ వాళ్ళందరూ చాలా డిసిప్లిన్డ్గా చాలా చక్కగా ఈరోజు మమ్మల్ని అందరినీ ఇంత బాగా హోస్ట్ చేస్తున్నందుకు స్టూడెంట్స్కి అలాగే లెక్చరర్స్కి ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యం వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ సాంగ్ నియోవా హోమ్కేయా, అదే అనుకుంటా, అదే ఏమైనా తప్పు మాట్లాడాను? నో, ఐ స్పోక్ కొరియన్. యా. సో ఇన్వైటింగ్ శృతి రంజని అండ్ ధీరజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శృతి, చిన్న ఇన్ఫర్మేషన్, నోవా హమ్కేయా అంటే మీరు మాత్రమే నాకు అని అంట. మా లిరిసిస్ట్ గారు ఇప్పుడే చెప్పారు. ఏంటి మీరు? యు ఆర్ ద ఓన్లీ వన్ ఫర్ మీ. వావ్, నోవా హమ్కేయా. నోవా హమ్కేయా అని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నోవా తుమ్కేయా అనుకుంటున్నారంట వీళ్ళు, హమ్కేయా అనుకోవట్లేదు. ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తట్లేదు. వీళ్ళందరూ చాలా స్మార్ట్. వాళ్ళకి తెలుసు వాళ్ళ పేరెంట్స్ లైవ్ చూస్తున్నారని, అందుకే అదిగో చూసావా, అమ్మాయిలు అయితే ఫుల్ సూపర్ స్మార్ట్, అందుకే చేతులు ఎత్తట్లేదు. తర్వాత పర్సనల్గా వెళ్ళి అడుగుతాను, నువ్వు పాడే ఈ లోపు. మరి ఈరోజు ఈ పాటలన్నింటినీ కూడా ఇంత బ్యూటిఫుల్గా సూపర్గా కంపోజ్ చేసి అక్కడ కూర్చొని తన పాటల్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ని ఒక్కసారి మీరందరూ స్టేజ్ మీద కలవాలనుకుంటున్నారా? సీన్ ఏదైనా, స్టేజ్ ఏదైనా, సినిమా ఎంతటిదైనా తన మ్యూజిక్తో ఒక రేంజ్లో దానికి బిల్డప్ని అలాగే సూపర్ ఎలివేషన్ని ఇచ్చే మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అది మనకి గుంటూరు కారమైనా, లెనిన్ అయినా, రాజాసాబ్ అయినా, ఓజీ అయినా, కొరియన్ కనకరాజ్ అయినా, ద వన్ అండ్ ఓన్లీ తమన్ గారు. ఓకే, స్పీకర్స్ అన్ని జాగ్రత్త. స్పీకర్స్ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్, తమన్ గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. తమన్ గారు ముందు పాట మాట అనేది డిసైడ్ చేస్తారు. చెక్. గుడ్ ఈవినింగ్ భీమవరం. భీమవరం ఇస్ వెరీ స్పెషల్. ఎప్పుడు భీమవరం వచ్చినా మొహంలో కళ వచ్చేస్తుంది. ఏంటో అది ఒక
ఈ నేలకు ఉన్న ఎనర్జీ అండ్ మా త్రివిక్రమ్ గారు పుట్టిన ఊరు. ఇవాళ కూడా ఆదర్శ కుటుంబం కంపోజింగ్ చర్చ ఉంటే సార్ భీమవరం వెళ్తున్నా అంటే తప్పకుండా వెళ్ళు, మా ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా అని మరీ చెప్పారు. ఒకరోజు ఆలస్యం అయినారా, బట్ ఊర్లో ఉండేసిరా, ఆ ఊర్లో ఒక ఎనర్జీ ఉందని. సో వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ నిశాంత్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ స్పేస్ ఫర్ దిస్ అమేజింగ్ ఫంక్షన్. భీమవరం ఆల్వేస్ మేక్స్ గ్రేట్ ఎనర్జీ. తొలి ప్రేమ కూడా ఇక్కడికి వచ్చాం. సరే సరే ఓకే. ఫస్ట్ పీజీ, తర్వాత ఓజీ. ఉండండి, ఇంకా ఇంకా సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్టులోనే ఉన్నాం, సెప్టెంబర్కి వస్తాం. చూసారా గడ్డం ఎంత పెంచుకుంటున్నానో అని. మళ్ళీ మీసం తిప్పాలా లేదా? తిప్పుదాం అన్నీ చేద్దాం చక్కగా. ఇంకా ఈయన ఫస్ట్ మా జూనియర్ ఓజీ వరుణ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ వరుణ్ ఫర్ గివింగ్ మీ తొలి ప్రేమ. యూ ఫౌండ్ లవ్ ఇన్ మీ. వీళ్ళు లావుగా వీడితో ప్రేమ ఉందని ఫస్ట్ గుర్తించి నాకు సినిమా ఇచ్చారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ ఫిలిం ఫర్ వరుణ్. అండ్ కొరియన్ కనకరాజు ఇస్ వెరీ స్పెషల్ ఫిలిం. మళ్ళీ కమింగ్ ఫ్రమ్ యూవీ, వంశీ, ప్రమోద్ అండ్ వికీ and first frame Rajiv. So they all collectively took this decision to make this film. Korean Kannada cinema cheyalante it needs lots of taste. Korea ane vishayanni ardham chesukovali, dantlo inta vishayam undi and oka బ్యూటిఫుల్ గా దీన్ని పోర్ట్రే చేయడం చాలా కష్టం. అంటే గాంధీ డ్రీమ్ని ఒక డ్రీమ్ని ఒకరు అర్థం చేసుకోవడం అమ్మా నాన్న తప్ప ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? లేకపోతే మంచి ఫ్రెండ్, మన క్లోజ్ ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు మన డ్రీమ్ ఏంటో అని. సో మనల్ని సాక్రిఫైస్ చేసేదే ఫస్ట్ మన అమ్మ నాన్న, తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రొడ్యూసర్స్ ఆర్ దే ఆర్ అవర్ గాడ్స్. సో దే అండర్స్టాండ్ అవర్ డ్రీమ్స్ టు మేక్ దిస్ అవుట్పుట్ కమ్ అండ్ మేక్ దెమ్ బిలీవ్ దట్ ఒక డైరెక్టర్ కథని ఇంత పెద్దగా ఖర్చు పెట్టి అది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలియదు ఇఫ్ దే మేక్ ప్రాఫిట్ ఆర్ నాట్, బట్ ఇట్స్ రియలీ గుడ్ థింగ్ అండ్ ఫర్ గాంధీకి గెటింగ్ దిస్ బ్రేక్ అన్నమాట. సో రితికా, సో గుడ్, వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఆఫ్టర్ మిరాయ్ ఫర్ యూ అగైన్. నిన్నే మేము సినిమా కంప్లీట్ చేసాం. ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఐ విల్ సింగ్ వన్ సాంగ్ హియర్ ఫర్ యూ గైస్ అండ్ హ్యావ్ దిస్ కనెక్షన్. ఇవి ఒక లైట్లో ఒకటే ప్రాబ్లం. మీ చాలా ముందు నుంచి వచ్చారు నాకు తెలుసు, ఈ లైట్లు ఆఫ్ చేస్తే బెటర్. జస్ట్ గెట్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆన్. ఐ విల్ డెడికేట్ దిస్ సాంగ్ ఫర్ సుమ గారు. సుమ గారికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నేను వరుణ్ చిన్న ప్లాన్ చేసాం బ్రో, ఓకే కదా? ఆవిడ కొరియన్ వీసా ఉందా అడుగుదామా? పాప జెట్ లాగ్లో ఉన్నారు చూసారా? కొరియన్ వీసా లేదు. లేదా ఏం చేస్తాం, జేజు ఐలాండ్ ఆన్ ఎయిర్వేలే కదా, ఆన్ ఎయిర్వేలే వెళ్ళి తీసుకెళ్ళి. ఓకే, సో సుమ గారి కోసం ఈ సాంగ్ ఐఎమ్ డెడికేటింగ్. మీ అండ్ వరుణ్ నా పార్ట్ ఆఫ్. యాక్చువల్లీ మీరు స్టేజ్కి వస్తే చాలా బాగుంటుంది, రండి. వరుణ్ పాపం తప్పనిసరి పరిస్థితుల్లో వద్దు, నా కోసం డెడికేట్ చేయకండి, ఇట్స్ ఓకే. రండి. చిన్న చిన్న కాళ్ళు ఉండేటువంటి నాకే అంత నొప్పిగా ఉంటే అంత పెద్ద పెద్ద కాళ్ళు ఉండే వరుణ్కి ఎంత నొప్పిగా ఉంటుంది. ఏమండి ఆయన వాలీబాల్ ఆడి పాపం ఆయనకి. సరే బ్రో, ఆయన వాలీబాల్ ఆడినా పర్లేదు, వాళ్ళ ఆవిడ ఫుట్బాల్ ఆడకుండా ఉంటే చాలు. మన డెడికేషన్ తర్వాత చెప్దాం ఆవిడకి, పాట అయిన తర్వాత. ఓకే డన్. ఓకే రెడీ వాయిస్? ఓకే, సో యూ ఆల్ సింగ్ విత్ మీ, ఓకే దిస్ సాంగ్. ఓకే, పాడుతున్నారా లేదా ఏంటి? థ్యాంక్ యూ బ్రో. పాడుతున్నా, ప్లే, లెట్స్ గో. వాయిస్తారా? వాయించండి. పియానో ఒక చేంజ్కి. Bro, he'll start with a piano solo, bro. That guy is a pianist. Adu pakkana unde vaadu sadist. Play. Hey, vacha. Hey, devil. Korean Kannada devil laga ivida. Em energy. Ninne land ayyaru papa US nunchi. Ante Aata Mahasabhalani finish దానికి వెళ్ళారా? టీడీఏ. సరే ఏదో ఒక వర్డే కదా, వాళ్ళ పేరు కూడా చెప్తే ఆ చెక్ కూడా వస్తుంది. ఫీల్ అవ్వరు. సో సో దట్ ఈస్ ఇప్పుడు అవును, పిలుద్దామా స్టేజ్లో? యా
పిలుద్దామా ఇక్కడే యా మీరు కూర్చుంటారు వీడియో ఉందా? ఓకే దా. ఎవరికి? సార్కా? యా సరే ప్లే చేయండి. కానీ వాడ కంపోజిషన్ తమన్ గారు అసలు వాడ అంటే ఓజీ కాదు, మీరు చెప్పారు కదా పీజీ అని, వీళ్ళందరూ ఏం పాడేశారు అసలు మొత్తం లిరిక్స్ కంటదా ఒక్కొక్కళ్ళకి. రేపు వెళ్ళండి క్లాస్ లో ఉంటుంది మీకు మీ లెక్చరర్ నుంచి పాడతారు కానీ వాళ్ళు చేయమంటే చెయ్యరే. వాళ్ళు 9th టేబుల్ చెప్పరు, బట్ నిన్నిలా పాడతారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి. మీరు ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేశారంటే అదంతా గుర్తుండిపోయేలాగా లిరిక్స్ అన్ని పాడేస్తున్నారు చూసారా, అలాగే వీళ్ళ లెసన్స్ ని కూడా మీరు మ్యూజిక్ చేయాలని, అప్పుడు వాళ్ళకి గుర్తుండిపోతుందని. కనీసం ఒకటో ఇప్పుడు కొరియన్ నేర్పించేస్తున్నారు మాకు, అలాగే వీళ్ళ లెసన్స్ ని కూడా ఎప్పుడైనా మీ లిరిక్స్ లో ఇంక్లూడ్ చేస్తే వీళ్ళకి అది కూడా వచ్చేస్తుంది. ఏముందో మనకి అంత కాదు కదా, మనకి తెలియదు. మనం జస్ట్ మన ఫిజిక్స్ స్టూడెంట్స్ మనం. అవును, జస్ట్ మ్యూజిక్ ఫిజిక్స్. నేను జువాలజీ. అవునా? సార్ బాట్నీ. ఓజీ పీజీ కేజీ. బాగుంది. సెప్టెంబర్. ఓకే, సో తమన్ గారు ఒక్కసారి మళ్ళీ ట్రైలర్ చూసేద్దామా? ట్రైలర్ సూపర్ హిట్ అయిపోయింది. August 7 సినిమా కూడా ఇంతే పెద్ద హిట్ అయిపోతుంది. లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ కొరియన్ కనకరాజు ప్లీజ్. కొరియానో చైనానో తెలియదు కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం కన్ఫర్మ్ అని ఇది చూస్తే అర్థమైపోతుంది. సినిమా టోన్ కానీ మేకింగ్ కానీ పోస్టర్స్ కానీ లేదా టైటిల్ కానీ అన్నీ సింప్లీ సూపర్గా ఉంది. August 7న మనం వెళ్ళి కొరియన్ కనకరాజుని కలుద్దాము. కానీ దానికన్నా ముందు మిస్ రితికా నాయక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మనకి అశోకవనంలో అర్జున కళ్యాణంతో పరిచయమైనటువంటి ఈ బ్యూటీ హాయ్ నాన్నతో కూడా మనకి హాయ్ అని పలకరించింది. అండ్ మిరాయి సినిమాతో కూడా మంచి పేరుని తెచ్చుకుంది. ఇన్వైటింగ్ హర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రితికా కమింగ్ టు టీచ్ సుమా సమ్ కొరియన్ లాంగ్వేజ్ అండ్ అలాగే కే డాన్స్, కే సాంగ్, కే ర్యాప్, వాట్ ఎవర్. ఓకే, సూపర్, యాజ్ క్యూట్ యాజ్ యు ఆర్. థ్యాంక్ యూ. కంసామీదా. కంసమీద అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఏంటిది? థ్యాంక్ యూ. కంసమీద అంటే థ్యాంక్ యూ. ఇంకా సారంగియో మీన్స్ ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను అంతే. ఏంటి మీతో చెప్పిందా? గట్టిగా చెప్పిందిరా. గట్టిగా చెప్పండి రా. వావ్, బంధువులు అయిపోయారు మీరు అప్పుడే. ఓకే, ఇంకా కొన్ని వర్డ్స్ వాళ్ళకి నేర్పిద్దాం. జాల్ జలసరియో అదేదో మెనూలో పేరులో ఉంది. చేపల పులుసు. ఎలా ఉన్నారు ఏంటి? జాల్ జలసయో అంతే. ఇంకా పాబోయా కాదమ్మా బాబాయ్. లేదు. పిచ్చి లేదు, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పలేం. దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? పాబోయా నో, పిచ్చా means like stupid, no? Oh, you're telling Telugu also in between? ఓహో, మధ్యలో కొరియన్ తెలుగు రెండు మిక్స్ కొట్టేస్తున్నావా? సరే, ఇప్పుడు భీమవరం వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ యూ వాంట్ టు సే టు ఆల్ ద భీమవరం, ద లవ్లీ ఆడియన్స్? Like Sarangyo, all of you are such a lovely audience and thank you so much for coming here and I love you so much. So Sarangyo. Any experience that you want to share? Yes. So, నమస్కారం భీమవరం, ఎలా ఉన్నారు? ట్రైలర్ చూసారా? నచ్చిందా? ఓకే, ఎనర్జీ అదిరిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ గాంధీ గారు ఫర్ గివింగ్ మీ చైత్ర క్యారెక్టర్ ప్లే చేయడానికి. అని చాలా స్పెషల్ క్యారెక్టర్ ఫర్ మీ అండ్ ఐ ఆల్వేస్ క్యారీ చైత్ర ఇన్ మై హార్ట్. And very big thank you to my co-actor Varun, or his co-name as Mega Prince Varun. So you're a very true gentleman, chala humble, chala inspiring and chala hardworking, and I believe and I know that people will love you as Kanak Raju and as Korean Kanak Raju too, and I hope to work with you again soon in some other project. And సత్య నా ఆన్ సెట్ బెస్టీ. సత్య గురించి ఎక్కువ చెప్పాను అంటే అదుకంటే టైం సరిపోతు, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఆన్ సెట్ బెస్టీ అండ్ సచ్ అ ఫన్ పర్సన్ టు హ్యాంగ్ అవుట్ అండ్ యాక్ట్ విత్. అండ్ పెద్ద థ్యాంక్స్ టు
producers ki Rajiv Garu and Sai Babu Garu for absolutely putting, taking care of everything. And I hope to work with you in many, many, many more projects. And a very, very big thank you to the technical crew and all the other cast of Korean Kanak Raju who has put their heart and soul in this project. And my team anta my best efforts pettanu to entertain you all. So I hope you have a blast in the cinemas. And మీ అందరూ మీ love and support 7th August నా చూపించండి. So 7th August థియేటర్స్లో కలుద్దాం. Thank you so much and I love you all. Or my character Chaitra would say, Kam Samita, Sarangayo. I love you all. Thank you so much. Thank you. Thank you so much. And one more thing. And Suma Garu, you're so beautiful and graceful. I hope to be even 10% of you one day as confident as you on stage. That's okay. Whenever you're 10% of me, give me the 10% of your remuneration. Okay. We'll talk about this later. We'll talk about this later. Yeah. Thank you so much, and wishing you super success for all your upcoming projects. Thank you so much. And requesting you to please be on stage. Okay, requesting you to please be on stage because we are coming to the climax section of the event. And మనకి కాలేజ్ సెక్రటరీ నిశాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ సెక్రటరీ నిశాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నిశాంత్ గారు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, సో ఈరోజు మనకి భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ముందుగా నా థిక్ ఫ్రెండ్ వరుణ్ తేజ్కి అండ్ రితికా నాయక్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజుకి. సో లాస్ట్ 2018లో తొలి ప్రేమ ప్రమోషన్కి వచ్చాడు వరుణ్ ఇక్కడికి. సో మనందరికీ తెలుసు అది ఎంత బ్లాక్ బస్టరో. సో ఈ కొరియన్ కనకరాజు అంతకన్నా బ్లాక్ బస్టర్ అవ్వాలని మన భీమవరం తరఫున ఎస్ఆర్కేఆర్ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఏపీఏసీ చైర్మన్ శ్రీ మంతెన రామరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ విష్ ఆర్ కొరియన్ కనకరాజు బెస్ట్ ఆఫ్ లక్. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. సో శ్రేయస్ వన్ సిటీ Kamam proudly presents today's pre-release event of Korean Kanakaraju. అందరికీ నమస్కారం. ఈరోజు కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి ప్రేక్షకులకు కానీ అదేవిధంగా టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందుగా ఆ టీంకి ఎస్ఆర్కేఆర్ కాలేజీ తరఫున భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో చేయాలని ఒక కోరిక కానీ ఇక్కడ అరేంజ్ చేయడానికి ఎస్ఆర్కేఆర్ కాలేజీ మేనేజ్మెంట్ కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వరుణ్ తేజ్ గారు అంటే తెలుసు, వారి కుటుంబ నేపథ్యం మన జిల్లావాసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందినటువంటి మెగాస్టార్ ఫ్యామిలీలో చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, అదేవిధంగా చిరంజీవి గారు అబ్బాయి తెలుసు కదా మీరు అందరికీ కూడా. మనకి RRR అంటే వరుణ్ తేజ గారు 13వ సినిమా అనుకుంటుంది. ఆయన ప్రతి సినిమాలో కూడా F2 కానీ ఏదైనా ప్రతి సినిమాలో పిదా కానీ డిఫరెంట్గా ఏ క్యారెక్టర్ అయితే డైరెక్టర్ కోరుకుంటారో ఆ క్యారెక్టర్లో కనిపించేటువంటి ప్రజలకి అందరికీ కూడా మెచ్చే విధంగా తీసినటువంటి తొలి ఫ్రేమ్ అనేటువంటి సినిమాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. అదేవిధంగా ఈరోజు ఈ సినిమాకి సంబంధించి గాంధీ గారు కానీ, తమన్ గారు కానీ, రితికా నాయక్ గారు కానీ, యూవీ క్రియేషన్స్ కానీ టీం అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఆ మావుళ్ళమ్మ అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని చెప్పి మనసవాచా కోరుకుంటూ మరెన్నో ఈవెంట్స్ అంటే వస్తున్నాం సంక్రాంతికి అని ఒక మంచి ఈవెంట్ కూడా మా నిశాంత్ కానీ వాళ్ళ టీము ఎస్ఆర్కేఆర్ కాలేజీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక దగ్గరగా ఒక హీరోయిన్ కానీ ఒక టీంని కానీ తమన్నా గారిని కానీ అదేవిధంగా రితికా నాయక్ గారు కానీ అందరినీ కూడా
టీం చూడడానికి అవకాశం కలవడం అంటే మరి అందరికీ కూడా యూత్ అందరికీ కూడా కాలేజీలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలందరికీ కూడా మంచి అవకాశం. మా ఊళ్ళమ్మ యొక్క ఆశీస్సులుండి మంచి హిట్ అవ్వాలని చెప్పి వరుణ్ తేజ్ గారు ఇంకా మరి ఎన్నో మంచి సినిమాలు తీసి ప్రేక్షకులకు అందించాలని చెప్పి మనసావాచ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తన నాటు లుక్స్తో అయినా సరే, నీట్ స్టైల్తో అయినా సరే మనందరినీ కూడా మెస్మరైజ్ చేసేటువంటి మన హీరో ది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్, కెన్ వి హ్యావ్ ఇట్ ఫర్ వరుణ్ తేజ్ ఆర్ మెగా ప్రిన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ముకుంద, ఫీదా, కంచె, గద్దలకొండ గణేష్, F2, F3 ఇలా సినిమాలతో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు ఫుల్ ఎంగేజింగ్ కామికల్ కొరియన్ కనకరాజుగా మనకి కనిపించబోతున్నటువంటి మన వరుణ్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. A very hearty welcome to Varun Tej. SRKR College Secretary Nishant Garu to please come on stage. Nishant Garu to please come on stage. ఓకే, సో వరుణ్ మీరు మాట్లాడే ముందు ఈ సినిమాలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని ప్రస్తావనలు ఉన్నాయని విన్నాము. అది ఏంటో కొంచెం చెప్తారా మాకు? కెన్ వి హ్యావ్ అనదర్ మైక్ ప్లీజ్? ఫస్ట్ వన్ ఇస్ పాబోయా. పాబోయా గురించి ఎందుకు? పాబోయా అంటే మీనింగ్ చెప్పమంటారా? మీనింగ్ అయినా చెప్పొచ్చు, అసలు ఎందుకు వాడారని కూడా చెప్పొచ్చు. అంటే సినిమాలో కొంచెం పనికిరాని క్యారెక్టర్ వేసాను, అప్పుడు అమ్మాయి తిడుతుంది పాబోయే అని చెప్పి, అంటే యూజ్లెస్ అని. అవునా? అంత పని జరిగిందా? మీరు మరీ అంత యాక్టింగ్ చూసుకుందాం అయితే. మీకు మీనింగ్ తెలియకుండా నాకు ఎట్లా తెలుస్తుంది వరుణ్? మీరు వరల్డ్ మొత్తం తిరుగుతారు, మీకు తెలీదా? కొరియా తిరగలేదు ఇప్పటి వరకు, నార్త్ కొరియాకి భయపడి. తమన్ వీసేస్తాడు. తమన్ డాంగ్ కుక్ అనేదో ఉందంట కదా, కుక్క. అది ఆ వర్డ్ కొరియాలో కూడా లేదు, ఎవరు లేదు, ఎవరు కల్పించారు మీకు, కల్పించి పెట్టిన వర్డ్ అది. ఓకే, వాట్ అబౌట్ నేగా దోరా వాటా? ఐఎమ్ బ్యాక్ అని మీనింగ్. నేను తిరిగి వచ్చాను అని. ఓ, మీరు తిరిగి వచ్చారని. ఓ మై గాడ్, ఇంకేదో అనుకున్నాం మేము. వాట్ ఇస్ షామాన్? తెలియదు, తెలుసుకుంటాం అయితే. ఓకే, ఇప్పుడు మాట్లాడేసేయండి ఇంకా ప్లీజ్. హలో, హాయ్. అంటే ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా చేశానని చెప్పి సుమా గారి లాగా నేను కొరియన్ మాట్లాడను, తెలుగే మాట్లాడతాను. అండ్ బట్ August 7th థియేటర్స్లో తెలుగు ఉంటుంది, కొరియన్ ఉంటుంది. అండ్ August 7th థియేటర్స్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మా కొరియన్ కనకరాజు నుంచి. మీకు అందరూ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాం. అండ్ లాస్ట్ టైం ఒక విషయం చెప్పాలి, నేను ఇక్కడికి లాస్ట్ ఇలా భీమవరంకి వచ్చి SRKR కాలేజ్కి వచ్చింది 2018 నా తొలి ప్రేమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాను. నాకు ఈ కాలేజ్తో ఇక్కడ చదవకపోయినా మీలాగా నాకు ఒక అనుబంధం ఉంది 2 విషయాల్లో. ఒకటి, నా స్నేహితుడు నిశాంత్ వాళ్ళ నాన్నగారి కాలేజ్కి ప్రెసిడెంట్ అండ్ నాన్న సెక్రటరీ.
సో వాళ్ళ ద్వారా ఇక్కడికి రావడం ఫస్ట్ థ్యాంక్ యూ నిశాంత్ అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ SRKR కాలేజ్ అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ సూపర్ సీనియర్స్ ఉండుంటారు అండ్ ఐమ్ హ్యాపీ టు సీ యూ గైస్ హియర్. అండ్ మళ్ళీ ఇలా రావడం మా సినిమా ఒక 8 years తర్వాత వచ్చి కొరియన్ కనకరాజు సినిమా ఫంక్షన్ ఇలా మీ అందరి మధ్యన చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్గా నేను సెంటిమెంట్లు పెద్దగా అసలు నమ్మను, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఈ వైబ్రేషన్స్ చూస్తుంటే మళ్ళీ నాకు 2018 తొలి ప్రేమ ఈ సినిమాతో రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీ ఎనర్జీ వల్ల మీ ఎనర్జీ వల్లనే ఆ ఫీలింగ్ నాకు వస్తుంది. అండ్ హోప్ టుమారో నిజంగా అది నెరవేరి మా టీం అందరికీ నాకు ఒక పెద్ద సక్సెస్ ఈ సినిమాతో రావాలని నిజంగా కోరుకుంటున్నాం. అండ్ మా టీంలో పనిచేసిన కొంతమంది గురించి మాట్లాడితే ఫస్ట్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ UV క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు మా అందరి విజన్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మెర్లపాక్ గాంధీ ఫేస్ చూడడానికి చాలా సీరియస్గా ఉంటాడు కానీ లోపల చాలా కామెడీ టైం ఎక్కువ ఉంటుంది. అందుకే తను కామెడీ సినిమాలు చాలా బాగా తీయగలిగాడు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అండ్ తన ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు గాంధీ నన్ను ఒక కొత్త స్టైల్లో చూపించిపోతున్నాం ఈ సినిమాతో. అండ్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ హిట్ బ్రదర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ తమన్కి టైంకి ఇనిషియల్స్ సర్నేమ్ మారుతూ ఉంటుంది. అంటే తమన్ అట్లాంటి టెక్నీషియన్ ఏ సినిమాకి చేసినా ఏ హీరోకి చేసినా ది బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. అండ్ హీఈస్ వెరీ 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 సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే. అండ్ తమన్ నేను కొలాబరేట్ చేస్తున్నాం, ఇది మా 3వ సారి. బట్ ఈ సినిమా తమన్ చేసిన RR వర్క్ చూశాను. మేము సినిమా ఎంతో బాగా తీసాము కానీ ఒక చిన్న టెన్షన్ ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అంటే. మ్యూజిక్ చాలా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేస్తుంది సినిమాలో. అండ్ తమన్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ 10 days రోజు తమన్ దగ్గర లిటరలీ మా ఇంట్లో మా వైఫ్ దగ్గర కన్నా తమన్ దగ్గర ఎక్కువ ఉన్నాను లాస్ట్ 10 days నుంచి. అండ్ తమన్ దగ్గరికి వెళ్తున్నాను. బట్ తన సినిమాకి తను చేసిన వర్క్ నేను చూసిన తర్వాత చాలా 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 బాగా చేశాడు. అండ్ సినిమాకి నిజంగా ప్రాణం పోసాడు తమన్. అండ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూవ్ డన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి, మా ఆర్ట్ డైరెక్టర్కి, మా టెక్నీషియన్స్ అందరికీ పేరున థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నటించిన రితిక థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అ గ్రేట్ కోస్టార్ అండ్ ఐ హోప్ యువర్ సక్సెస్ స్ట్రీ కంటిన్యూస్ విత్ కొరియన్ కనకరాజు. అండ్ US ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు గ్యాస్ దొరకడం ఎంత కష్టమైందో మాకు ఈ సినిమాలో సత్య యాక్టర్కి డేట్లు దొరకడం కూడా అంతే కష్టమైంది. అంత క్రేజీ కమీడియన్ సత్య. అండ్ ఈ సినిమాలో కిష్టప్ప అనే క్యారెక్టర్కి నేను కథ విన్నప్పటి నుంచి ఇంకెవరిని ఊహించుకోలేకపోయాను. సత్యనే ఈ సినిమాకి కరెక్ట్ అని అనుకుని సత్యాన్ని ఈ కథ వినిపించినప్పుడు నుంచి నేను సత్య చాలా కొలాబరేటివ్గా ఈ సినిమాని ఈ పాత్రలకి జనాలు ఎంటర్టైన్ చేయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్తో చాలా కష్టపడి సినిమా చేసాం. అండ్ థ్యాంక్స్ సత్య. ఇంకా మిగతా టెక్నీషియన్ అందరికీ, లిరిసిస్ట్లకి, మ్యూజిషియన్స్కి, ఇక్కడ నాకు పర్ఫామ్ చేసిన తమన్ టీం మొత్తం అందరికీ పేరున థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఏ సభ అయినా కూడా మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మా మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పేరున బిగ్ థ్యాంక్స్. అందరి సినిమాలాగే నా సినిమా కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నుండి మాకు ధైర్యం ఇస్తున్న మీ అందరికీ పేరున మళ్ళీ థ్యాంక్స్. మీరు గౌరవపడే సినిమా అవుతుంది అనుకుంటున్నాను ఈ కొరియన్ కనకరాజు. అండ్ మీకు మరి సినిమాని, మా మెగా ఫ్యాన్సే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్క సినిమా అభిమానికి కూడా మీరు అందరూ రేపొద్దున మీ ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చి ఒక మంచి టైం గడిపాము అని ఒక ఫీలింగ్ మీకు తెప్పించాలనే ప్రయత్నంలో ఈ సినిమాకి మేము అందరం చేసిన కష్టం. August 7th మీ ముందుకు రాబోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ మేము OG సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అంటే ఏవో ఒక 2-3 సినిమాలు ఫ్యామిలీలో అలాంటివి ఆడట్లేదు. అండ్ OGతో స్టార్ట్ అయింది, తర్వాత సంక్రాంతికి రఫాడించారు. అండ్ మన పెద్దకి చరణన ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు మనందరికి తెలుసు.
వాళ్ళ రేంజ్లో కాకపోయినా నా రేంజ్లో ఏదో ఒక చిన్నగా ఈ సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తాను. అండ్ అది ఎటువంటికైనా ఏం చేసినా కూడా మిమ్మల్ని మెప్పించడానికి అండ్ మాకు ఇష్టమైన జాబ్ చేస్తున్నా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఎంత దూరం వెళ్తాం. దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళందరికీ, ఇక్కడ చాలా ఓపిక్గా కూర్చున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ హోప్ఫుల్లీ ఐ కమ్ అండ్ మీట్ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తమన్ డాన్స్ వేయడానికి ట్రై చేశాడు, కాలు బాగాలేదు వేయలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా ట్రై చేస్తాను వేయడానికి. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఫంక్షన్లో మేమే మాట్లాడేసి వెళ్ళిపోతాం, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫంక్షన్లన్నిటినీ తన భుజాల మీద వేసుకుని మోస్తున్న సుమ గారికి ఒక చిన్న సత్కరించబోతున్నా నేను, తమన్, ఫ్రమ్ అవర్ సైడ్. ఏది తెచ్చారా? షాలో తెచ్చారమ్మా? మీదేనా? లేదండి, మీరు వేసుకోవాలండి. మీ అది కూర్చోండి, చేరేయండి. నిజంగా అండి. ప్లీజ్ సిట్. సుమ గారికి ఎవరు షాలు కప్పుతారు చెప్పండి, కమాన్. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి. అది ఒక నిమిషానికి యాంకర్ నుంచి మీరు సింగర్ అయిపోయారు. ఇన్ని సార్లు వాళ్ళు సింగర్కే కంపుతారు. రండి అమ్మా, అంటే అమ్మా లేచి నుంచోవాలి. అమ్మా సుమ గారు, అందరు సుమ గారికి ఒక చిన్న, ఎవ్రీబడీ షుడ్ గివ్ అన్ అప్లాస్. ఎన్ని ఫంక్షన్స్. థ్యాంక్ యూ. ఒక 1 minute నేను యాంకర్గా ఉంటాను. సో సుమ గారిని క్విక్గా ఒక 1 minute స్పీచ్ ఇవ్వమని, ఒక స్పీచ్లెస్ స్పీచ్ ఇవ్వండి. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆల్మోస్ట్ జీవన సాఫల్య పురస్కారం లాగా అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ చాలా చెమట పట్టున్నటువంటి నాకు 3 శాలువలతో కప్పినటువంటి తమన్ గారికి, వరుణ్ గారికి, అలాగే రితికకి ధన్యవాదాలు. రే నువ్వు కూడా చేసావా? కానీ నేను శాలువల వరకు ఓకే అనుకున్నాను, కానీ గజమాల అనేది నాకు వేశారు చూసారా? ఇప్పటి వరకు దగ్గర 300-400 ప్రీ రిలీజ్ ఈవెంట్లలో గజమాలను వేస్తున్నారు, గజమాలను తీసుకొస్తున్నారు. గజమాలను వేయడానికి అని చెప్పిన నాకే ఈరోజు ఒక గజమాలను వేసినప్పుడు దాని మీద ఎంత బరువు ఉంటుందో ఇవాళ అర్థమైంది. అంటే అది వేయించుకోవడం అనేది ఈజీ విషయం కాదని తెలిసింది. కాకపోతే నాదొక చిన్న సలహా, నెక్స్ట్ టైం తమన్ గారు, వరుణ్ గారు మీరు గజమాల ప్లాన్ చేస్తే పుదీనాతో చేయండి. నాకు చట్నీకి బాగుంటుంది, నెక్స్ట్ డే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళినా కూడా రేపటికి వాడిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జోక్స్ అపార్ట్,
ఇక్కడ భీమవరంలో జరగడం నాకు నిజంగా అదేంటో అమ్మవారి ఆశీర్వాదంలాగా అనిపిస్తోంది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం మా ఊళ్ళమ్మ తల్లి జాతరలో నాకు సత్కారం చేశారు. మళ్ళీ భీమవరంలోనే చేయడం అనేది నిజంగా అమ్మవారి అనుగ్రహమే. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. థ్యాంక్ యూ. వరుణ్ గారు ఏం మాట్లాడతారు? అండ్ గైస్ సారీ ఇంత మర్చిపోయాను. మాకు మా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఒకరోజు ముందే ఏపీ తెలంగాణలో ప్రీమియర్స్ వేస్తున్నాము. 6th నైట్ నుంచి మా కొరియన్ కనకరాజు థియేటర్స్లో అవైలబుల్ ఉంటుంది. మిమ్మల్ని అలరిస్తుందని ఒక నమ్మకంతో ఒకరోజు ముందే చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ గైస్ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అలాగే ఒక గ్రూప్ పిక్చర్ వన్స్ అగైన్. అండ్ తమన్ గారికి మణికంఠ అనే ఒక కుర్రాడు ఇక్కడ ఉండే స్టూడెంట్ ఒక ఆర్ట్ వర్క్ ప్రజెంట్ చేస్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భీమవరం. Can we have the song, please? Hero, heroine and Taman garu. Oka picture. Hero, heroine and Taman garu. నేను తీస్తాను, ఈలోపు మీరు ఫోటో దిగండి. ఓ జీ మణికంఠ, థ్యాంక్ యూ.